విశ్వమే వేదం ఇదే చతుర్వేద సారం. లోకాల లోతుల్లో నడిచేటి బ్రతుకుల్లో దాగున్నదే వేదం. తెలియంది తెలిపేది తెలిసింది నడిపేదే విశ్వవేదం. ఇదే జీవననాదం, వేదమే జీవం. లోకాల జీవాల భావాల నాదాల వేదాల సారం విశ్వవేదం. విశ్వమే వేదం, విశ్వమే వేదం. శ్రీ వేదమాత్రే నమః. సృష్టిస్థితి లయకర్త సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ అనంతమైనటువంటి సృష్టిని రచించి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త విద్యలను మానవజాతికి తెలపడానికి వేదాలను లోకానికి అందించాడు. ఆ వేదాలు ఋషి పరంపరగా, గురు పరంపరగా, ఆనుశ్రావికంగా ఈ కాలం వరకు వచ్చినవి. మధ్యకాలంలో ఆదిశంకరాచార్యుల వారు వేదోద్ధరణ చేస్తే ఈ ఆధునిక యుగంలో మహర్షి దయానంద సరస్వతి గారు వేదోద్ధరణ చేసి వేదాలను ప్రతి సామాన్యులకు అర్థం కావాలన్నటువంటి ఉద్దేశంతో సంస్కృతంలో, హిందీ భాషలలో భాష్యాలను రచిస్తే వాటిని నేను 24 సంవత్సరాల నుండి అహోరాత్రాలు కష్టపడి మా గురువుగారి యొక్క సహకారంతో 25,000 పుటలలో 4 వేదాలను టీకాతాత్పర్యయుక్తంగా ప్రతి సామాన్యునికి కూడా అర్థమైనటువంటి శైలిలో అనువదించి ముద్రించడం జరిగింది. ఈ యొక్క సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని, ప్రతి ఇల్లును వేదమయం చేయాలని, వేద నిలయం చేయాలని, ప్రతి ఒక్కరూ వేద మార్గంలోకి రావాలని, వేదము మతం కాదు అది ధర్మగ్రంథం అని చాటి చెప్పడానికి 25 సంవత్సరాలు అహోరాత్రాలు కష్టపడి ఈ యొక్క సాహిత్యాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈనాడు ఆధునిక యుగంలో ఆధునికమైనటువంటి దృశ్యశ్రవణ మాధ్యమంగా ప్రతి ఇంటికి వేదాన్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటిని వేదమయం చేయాలని మా శుభ సంకల్పం.